ಆಗೋಣ ಅಂತ ಹೇಳ್ತಾ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ 3 ಸಲ ಓಂಕಾರ ಮಾಡೋಣ. ದಯವಿಟ್ಟು ನೇರವಾಗಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ. 3 ಸಲ ಓಂಕಾರ. ಓ లోకానికి జ్ఞానం ప్రసారం చేస్తున్న ప్రవర్తకుడు సనత్ కుమార్ మహాప్రభువులు, సనక సనందన సనత్సుజాత సనత్ కుమార ప్రభువులు బ్రహ్మమానస పుత్రులు. వాళ్ళతో భక్తిగా నమస్కరించి జీవన్ముక్త గురువులందరినీ కూడా భక్తిగా స్మరణ చేసి మనకి ఇటువంటి ఆధ్యాత్మిక వేదికనిచ్చి 4 దశకాలు దాన్నే తపస్సు చేసి ఈ యొక్క సుందరమైన ఆధ్యాత్మిక సత్యకామ పరిశ్రమతో మనకి కలిగించిన సద్గురువులు రత్నాకర్ విశ్వనాథరాజు గారి పాదపద్మములకు నమస్కరించి వేదికమైండేట్ల ఆధ్యాత్మికవేత్తలు అవధూత శ్రీ 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 చెన్నారెడ్డి స్వామీజీల పాదపద్మములకు నమస్కరించి ఉపన్యాస మిత్రులైన సత్యమూర్తులకు తర్వాత సోదర సోదరీమణులకు అందరికీ నేను నమస్కరించి ఈనాడు అడియారు దినాచరణ ఎంత అర్థపూర్ణంగా ఇక్కడ సంపన్నమైంది, పరిసమాప్తి స్టేజ్కి వస్తూ ఉంది. సోదర సోదరీమణులారా, భూలోకంలో ఎన్నో శ్రద్ధా కేంద్రాలు ఉన్నాయండి. శ్రద్ధా కేంద్రాలు ఉంటే మన హిందువులకో ఎట్లా తిరుపతి ధర్మస్థలమో లేదా కుక్కే లేదా ఈనాడు మహానుభావుడు నరేంద్ర మోదీ పునర్సృష్టి చేసినట్ల అయోధ్య కావచ్చు, కాశీ క్షేత్రం కావచ్చు, ఉజ్జయిని మహాక్షేత్రం కావచ్చు, సోమనాథపురం క్షేత్రం కావచ్చు, ఇటువంటివంతా మనకు శ్రద్ధా కేంద్రాలండి. హరిద్వారము, ఋషికేశ, కేదార్నాథ్, బద్రీనాథ్, వైష్ణవోదేవి, రామకృష్ణ పరమహంసనట్ల రాముడు కృష్ణుడు సేరితే రామకృష్ణ పరమహంసుడప్ప అని విశ్వనాథరాజు గారు రామకృష్ణ పరమహంసుల ಬಗ್ಗೆ చెప్తా ఉండ్రి. ఆ మహనీయుడు ఆ కలకత్తా లేని కాళికాదేవిని ఆరాధించి ఆయనతో మాట్లాడుకొని జీవనం గడిచేసి కదా 49 ఏండ్లకే. ఆ కలకత్తాలో కాళికాదేవి విగ్రహం అంటే మహా వైభవోపేతమైండే ఇట్లా. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కనకదుర్గాదేవి మహాతల్లి విజయవాడ, ఆ మహాతల్లి యొక్క విచారం ఎంత చెప్పుకుందాం. త్రయంబకం ఎటువంటి పుణ్యక్షేత్రం, ఆ ఉజ్జయిని మహాక్షేత్రం ఆనాటి కాలకి 64 విధుల్లో ఆరితీరినట్ల అందరూ కూడా ఉజ్జయిని క్షేత్రంలో ఉంటా ఉండరట. ఇంకా మనం మహారాష్ట్రకి లేకొస్తే పండ్రాపురం మహాభక్తుల క్షేత్రం అది. అయ్యో రామ, తుకారామ, గోరుకుంబారుడ, తులసీదాస, ఆడబిడ్లు మీరాబాయ, రాధాబాయ, కూర్మాబాయ, సక్కుబాయ ఎందరూ. అది భూలోక వైకుంఠం అంటారండి. పండ్రీపురమునే భూలోక వైకుంఠం అది. అది కూడా మనకు ఒక శ్రద్ధా కేంద్రం. అక్కడి నుంచి ఇంకా మనము దిగువకు వస్తే బనశంకరీదేవి మహాతల్లి, వాతాపిలో గణపతి విశేషమైండేట్ల మహానుభావుడు, మూకాంబిక, కొల్లూరు మూకాంబిక, శృంగేరి శారదే, హొరనాడు అన్నపూర్ణేశ్వరి, ధర్మస్థలం లేని మంజునాథేశ్వరుడు అన్నప్ప స్వామి, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి, నంజుండేశ్వరుడు నంజనగూడలో, మైసూరులో చాముండేశ్వరి, శ్రీరంగపట్నంలో నిమిషాంబిక, క్షణమాంబిక, శ్రీరంగనాథుడు, శ్రీరంగము, అట్లేపోతే తంజావూరు, తిరువనంతపురం. భూలోకంలో ఎక్కడైనా విశేషమైన మీరు అనుకోండారు తిరుపతి విపరీతమైన అష్టైశ్వర్య క్షేత్రముని, తిరుపతి కంటే ఎక్కువైన వజ్ర వైఢూర్య ఆభరణ సమేతంగా ఉండేట్ల మహానుభావుడు అనంత పద్మనాభుడు, సముద్రం పక్కలు మహానుభావుడు, గురువాయూరప్ప స్వామి, ఉడిపి శ్రీకృష్ణుడు, ఆయనే గురువాయూరప్పు. ఇలా పోతే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం పళని, మన కుక్కేని ఇంకా ఇడిసి మన ఇక్కడ ఉండేట్లా పెద్దబళ్ళాపురం దగ్గర ఉండేట్లా ఆ క్షేత్రం ఘాటీ క్షేత్రం, తిరువణ్ణామలై, తర్వాత తిరునెల్వేలిని ఇక్కడ, తిరునెల్లారుని అక్కడ. ఈ పుణ్యక్షేత్రాలంతా తెలుసుకుంటే ఇవన్నీ శ్రద్ధా కేంద్రాలు అంటారండి. తిరుపతి నుంచి, కంచి కాళహస్తి నుంచి, ఇంకా కంచి చెప్పనక్కర్లేదు. అమ్మ ప్రత్యక్షంగా నిండి నిర్మడీకృతంగా ఉండే కంచి కామాక్షిదేవి, మధురై మీనాక్షిదేవి, మధురైలో ఆ గోపురమా
మనం చూస్తామా? అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు, ఏ ఏ పుణ్యక్షేత్రాలు మన భారతంలో ఉన్నాయి కదా, ఇవంతా శ్రద్ధా కేంద్రాలు అంటారు మన హిందూ సంస్కృతిలో. శ్రద్ధా భక్తి కేంద్రాలండి. అక్కడ పోతా ఉన్నట్లే మన మనస్సు ఒక తహబందికి వచ్చి ఒక కాన్సన్ట్రేషన్కి వస్తుందండి. ఇటువంటి పుణ్యక్షేత్రాలు నేను అప్పుడే చెప్పినట్లుగా మన హిందువులకి, అలా బెత్లెహేమ్ క్రిస్టియన్స్కి, మెక్కా ముస్లిమ్స్కి, అట్లా బౌద్ధులకి, సిక్కులకి, జైనులకి వేరు వేరే పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. జొరాస్ట్రియన్లకి అదే వేరే ఉంది. వీళ్ళందరినీ కల్పించుండే భూలోకంలో ఉండేట్లా నిజంగా ఉండేట్లా చైతన్య క్షేత్రం హిమాలయ పర్వతాలు. హిమాలయాలు భగవంతుని నిలయాలు. మీరు అది హిమాలయ పర్వతం అనుకుంటే వాడు ఇంకా మూర్ఖుడు, వాళ్ళు చెప్పినట్లు అజ్ఞాని. ఇంకా హిమాలయంలో భగవంతుని నిలయాలు ఉన్నాయండి. ఈనాటికి 2000 సంవత్సరాల నుంచి బతికిండే ఋషిమునులు అక్కడ ఉన్నారండి. స్వామి రామ ఒక బుక్ రాసినాడండి, హిమాలయద మహాత్ములు. ఆ బుక్ చదవండి, మీకు అర్థమవుతుంది ఎటువంటి మహాత్ములు అక్కడ ఉన్నారు. అటువంటి హిమాలయాల్లో ఉత్తర దిశలో చైనా తొట్టు ఒక ద్వీపం ఉందండి, దాన్ని శంబళ ద్వీపం అంటారు. రామాయణంలో నేను ఇప్పటికా చెప్తాను, వాల్మీకి రాసిన 5000 సంవత్సరాల వెనక రాసిన రామాయణంలో సిద్ధాశ్రమము అని పేరుందండి. ఆ సిద్ధాశ్రమమే మీ శంబళ ద్వీపము. థీసాఫ్కల్ సొసైటీలో అనుకునే మౌర్య కుతుమి అక్కడున్నారు. భాగవతంలో వస్తుంది, శ్రీకృష్ణుడు అవతారం సాధించి నుంచి మొర్యాకుపోయిన వాసుదేవుడై అక్కడ నిలిచినాడు అని. సిద్ధాశ్రమం శంబళ ద్వీపం. గురువుగారు చెప్తా ఉండ్రి, ఆ సనత్ కుమారులకి నిజమైన పుణ్యలోకము శుక్రగ్రహము. శుక్రగ్రహం ఇడిస్తే భూలోకానికి వచ్చినప్పుడు ఆయన హిమాలయ పర్వతంలో ఉంటాడు, గోబీ మరుభూమిలో ఉంటాడు, లేదా శంబళ ద్వీపంలో ఉంటాడు, లేదా సీదా వచ్చి మన అడియార్లో ఉంటాడు. రైట్, అడియార్ కోసం ఇన్ని చెప్తున్నాండి నేను. బాగా అర్థం చేసుకోండి. ఇవి శ్రద్ధా కేంద్రాలు. నిద్ర వస్తే నిద్రపోండి, శ్రద్ధా కేంద్రాలు చిక్కెళ్ళా. 10 నిమిషాలు విన్నా చాలండి, 10 జన్మాలకు అవుతుంది. అడియార్ పుణ్యక్షేత్రం యొక్క మహత్యం. అన్ని ధర్మాల దేవస్థానాలు, అన్ని ధర్మాల శ్రద్ధా కేంద్రాలు అడియార్లో ఉన్నాయండి. హిమాలయ పర్వతాల్లో సిక్కుకున్నా ఉండే, ఆశ్రమాల్లో దొరుకున్నా ఉండే, మన మఠాదుల్లో పీఠాధిపతులతో లేని ఉపనిషత్తులంతా అడియార్ లైబ్రరీలో ఉన్నాయండి. అమ్మ బ్లవర్స్కి అగోచరమవుతుంది, కొన్నాళ్ళు అదృశ్యమవుతుంది, ఎవరికి కనబడదు. ఎక్కడ అని చూస్తే హిమాలయ పర్వతాలని గవిల్లో చేరుకొని ఆ ఋషిమునుల దగ్గర సాంస్క్రిట్ నేర్చుకొని ఆ గ్రంథాలు తీసుకొని వచ్చిందండి. థీసాఫ్కల్ సొసైటీ మెంబర్స్ ఉంటే మీకు గుప్త సిద్ధాంతం అనేది గొప్ప పుస్తకం, అది గ్రంథం. సీక్రెట్ డాక్ట్రిన్ అంటారు ఇంగ్లీష్లో. నీకు నాకు అర్థం కాదండి ఆ భాష కానీ, ఆ సాహిత్యం కానీ, దాని విచారం కానీ. ఎందుకంటే మనం ఆచారంలో లేము. ఆచారం ఉంటే అనుష్ఠానము. ఆచారంలో ఉంటేనే పెద్ద విచారాలు, దైవీ విచారాలు, డివైన్ కాన్షియస్నెస్ నీకు ఎరుకు రావాలా. అంటే మన బ్రతుకు గురువుగారు చెప్పినట్ల మన బతుకు పాపాలు పుట్టయిపోయిందప్ప, మనకు సంస్కారం ఏడుంది. అందుకే పెద్ద పెద్ద విషయాలు మనకు అర్థం కాదు. గురుగులు ಮತ್ತು యోగపథ పరమగురు చరణ సన్నిధి, ఈ 2 పుస్తకాలు చిన్న బుక్కులు యాడ్ చూసినా సిక్తాయి. సొనపరెడ్డి అక్కడ పెట్టిండే లైబ్రరీలో కూడా ఉన్నాయి. ఎత్తుకొని చదివితే కాదండి, వీ షుడ్ ఫీల్ ఇట్ అండ్ వీ షుడ్ ఫాలో ఇట్. మన అనుభూతికి తెచ్చుకోవాలా, అనుభవించాలా, జీవితంలో అనుష్ఠానం చేయాలా. అప్పుడు గురువులు మన దగ్గరికి కూడా వస్తారండి. వాళ్ళు చెప్తారండి ఒక మాట, మీరు ఒక ఆజ్ఞ నాతోటి రాండి, నిస్వార్థ బతుకు. మీరు ఒక ఆజ్ఞ, ఒక సేవ, ఒక దైవ కార్యము, ఒక దానము, ఒక ధర్మము, ఒక పుణ్యకార్యం చేసేకి ఒక ఆజ్ఞ మాతోటి రాండి, మేము 10 అజ్జలు మీతోటి వస్తాం. అదంది ఆంజనేయుడు చేసింది. ఆంజనేయుడు చేసింది అదండి. నాకు గుడి కట్టండి అని ఎక్కడా చెప్పలేదండి ఆంజనేయుడు. రాబోయే యుగానికి
కల్పానికి బ్రహ్మదేవుడైతాడు. ఎందుకంటే రాముని సేవ, నిస్వార్థ సేవ. ఎగురుతాడు. లంకాపట్నంలో సీతాదేవిని తీసుకొని వచ్చి రామునికి సంతృప్తి కలిగించల్లా అని ఎన్నో సురత ఇంకా ఎందరో అడ్డుమొస్తారో, కానీ మైనాక పర్వతం పైకి లేస్తుంది. అక్కడ దిగుతాడో, ఇవాళ నాకు అడ్డం పెడితే వింటూ ఆయన చెప్తాడు, రేవో మీ అప్పుడు నేను ఫ్రెండ్స్ అయ్యా. మైనాకుడు ఉంటే పర్వతరాజు, వాయుదేవుడు, మేమిద్దరూ స్నేహితులు. నా బిడ్డ, నా స్నేహితుని బిడ్డ రామ కార్యానికి, భగవత్ కార్యానికి, దైవ కార్యానికి పోతా ఉన్నాడు. కొంచెము నా పర్వతంలో పండ్లు పలహారాలు ఉన్నాయి, తినుకొని రెస్ట్ తీసుకొని పోయా అంటాడు. అప్పుడు అంటాడు ఆంజనేయుడు, ఐ నెవర్ టేక్ ఎనీ టైప్ ఆఫ్ రెస్ట్ అట్ ఆల్ ఇన్ మై లైఫ్. నేను తీసుకోను. మానవుడు మహనీయుడు రామచంద్రుడు, మానవుడు మహనీయుడు శ్రీరామచంద్రుడు. రామాయ రామచంద్రాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అటువంటి రాముడు వానరులైన కోతులైన జాతిలో కీర్తిలో తక్కువ ఉండే కోతల్ని నమ్మినాడు రాముడు. సుగ్రీవుని మాటిని మా చేతికిచ్చినాడు రాముని కార్యము, దేవ కార్యము. ఆ కార్యం ముగించే వరకు నేను ఆతిథ్యం తీసుకోను, రెస్ట్ తీసుకోను, విశ్రాంతి కూడా ఉండను. అదండి సేవ. గురువు గారు మాట చెప్పించున్నారండి, నిస్వార్థ సేవ. ఏ థియాసఫిస్ట్ డస్ నాట్ లివ్ ఫర్ హిమ్సెల్ఫ్. నేను నా పెండ్లాంకి 3 పూలు తీసిస్తే మీ అప్పుడు తీసేయాలా, నువ్వు తీసేయక. నా కొడుకు సైడ్ సంపాదించి పెడుతుంది, దిక్కులేని ఆస్తులు సేపు పెట్టినాను, వాడిని బుద్ధివంతుడు చేయకుండా నువ్వు ఎంత సంపాదించి పెట్టినా పోతుందండి. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనము ఏర్లు తీసుకొని పెరగలండి. పెరిగిన తర్వాత నీడియల్లండి. జనానికి మాట్లాడేదానికి నోరు లేదు, కుయుక్తి చేసేదానికి మన్నాంటి కుళ్ళిపోయిండే హృదయము లేదు చెట్లకి మాండ్లకి. కానీ భూమి లేని ఇంకా నీళ్లు ఎరువు తీసుకొని పోయిన తర్వాత, వృక్షమైన తర్వాత దాని కింద కోటి ప్రాణి పక్షులకి జనాలకి నీడిస్తుంది, కాయలిస్తుంది, పువ్వులు ఇస్తుంది, పరిమళం ఇస్తుంది, సువాసన ఇస్తుంది, జీవితాన్ని సార్థకం చేసుకుంటుంది చెట్టు. కానీ మానవుడు సర్వులను ఇంకా అన్నీ పొందిన తర్వాత స్వార్థుడైతాడు. దీన్ని గురువు గారు చెప్పండి. నాయన, ఈ సత్యకామ ఎందుకు కడుతూ ఉండేది అంటే, పొజ్జనము ఏ ఒక తేడా లేకుండా, జాతి మతము లేకుండా, నాది నీది అనే స్వార్థం లేకుండా ఇక్కడ నిలిసి నిస్వార్థంగా దైవ కార్యాలు చేసుకొని పోండిరా నాయన. జ్ఞాన యజ్ఞం రా, మీకు శక్తి వచ్చింది చేసుకొని పోండిరా. అంతేనండి. నాది కాదు, ఇంకొకరిది కాదండి. ఇది గురువులదండి, మనందరిదినండి. వీ షుడ్ సర్వ్ ఇట్. మనం సేవ్ చేయాలండి. అడియార్ దినాచరణ యొక్క మహత్వమే ఇంతేనండి. సేవ. చూడండి, ఎంత పెరిగినా మనస్తత్వమేనండి పెరిగేది ఈ కలియుగంలో. భగవద్గీతలో కృష్ణుడే ప్రమాణం ఇచ్చినాడండి. ఏం తెలుసునా, నువ్వేమేమో చెప్తావు, నాకు అర్థం కాదే. అర్థం కాదురా అర్జున. అర్థం కాదంటే ఇంకా మనస్తత్వంలోనే ఉండవు. బుద్ధితత్వానికి ఎక్కితే ఆత్మతత్వం కనబడుస్తుంది. ఆ మెట్లకి ఎక్కిన పైన ఉండేది ఎట్లా కనబడుస్తుంది నీకే? బుద్ధి అనేది పైన ఉందే, బుద్ధికి పైన ఆత్మ ఉందే, ఆత్మకి పైన పరమాత్ముడు ఉన్నాడు. ఆ సాన్నిధ్యము, దైవ సాన్నిధ్యము, దైవ సాయుధ్యము, దైవ సామీప్యం నువ్వు పొందాలంటే నువ్వు ఆత్మోద్ధరణ చేసుకోవాలా, ఆత్మోన్నతి చేసుకోవాలా. ఆత్మోన్నతి చేసుకునేదానికి సంసరణ, మానవ వికాసం అనేదండి బ్రహ్మజ్ఞాన సంఘము, థియోసాఫికల్ సొసైటీ అంటే ఇంకేమీ కాదండి. అందుకే అడియార్ అనే పుణ్యక్షేత్రంలో ఈరోజు 262 ఎకరాలు ఉందండి. వాళ్ళంతా ఊరూరు. ఈ అనిబిసెంట్ తల్లి 4వ ఫోటోలో ఉందే, ఆ పక్కలో 3వ ఫోటోలో లెడ్ బీటర్ ఉన్నాడు, 2వ ఫోటోలో ఆల్కాట్ ఉన్నాడు, 1వ ఫోటోలో బ్లవర్స్కి. వాళ్ళందరూ ఊరూరు తిరిగి, దేశాలు తిరిగి స్పీచ్లు ఇచ్చి వాళ్ళు ఏమన్నా ఇస్తే దాన్ని ఎత్తుకొని వచ్చి అక్కడుండే శ్రీమంతుల చేత ఆ తోటను కొనుక్కున్నారండి. తోట అండి అడియార్ అంటే. తర్వాత వీళ్ళందరూ పెద్దచ్చండి. ఎవరెవరు? అరుండేలో జిన్రాజ్ దాసు, ఆ తర్వాత ఇక్కడ ఉండే ఇట్లా శ్రీరాము, కోట్సు, రాధాబుర్నీరు, ఇప్పుడు ఉండే టింబాయిడు, వీళ్ళంతా ఆయన ఇంకా పెద్దగా చేస్తున్నారు అడియార్ని. ఆ 262 ఎకరాల్లో పెద్ద లైబ్రరీ, ప్రపంచంలో ప్రతి మతము, గ్రంథము, జీవితము
ఎట్లెట్లా మన కులాలు వచ్చా, ప్రాణిపక్షులు ఎట్లొచ్చా, సస్యవర్గాలు ఎట్లొచ్చా, 84 కోట్ల జీవరాశులకి మూల చైతన్యం అక్కడ కనపడుతుందండి, వేరే తోట కనపడదు. అన్ని ధర్మ గ్రంథాలు అక్కడ దొరుకుతాయండి, అన్ని ధర్మ కేంద్రాలు. అప్పుడే నేను చెప్తా కదా, శ్రద్ధా కేంద్రాలు. మసీద్ కావాలా అక్కడ సిక్కుతుంది, చర్చ్ కావాలా అక్కడ నీకు సిక్కుతుంది, గురుద్వారం కావాలా నీకు సిక్కుతుంది, ఆశ్రమం కావాలా నీకు సిక్కుతుంది, దేవస్థానం కావాలా అక్కడ నీకు సిక్కుతుందండి. ఆ క్షేత్రంలో పుణ్యక్షేత్రం అది. అడియారంటే ఇంకొకటి తెలిసినామండి, విష్ణువుని పాదము అని భూలోకంలో మధ్యములో ఉంది. అక్కడ యేసుకృష్ణుడు నేను తెల్లవారు చెప్తే అగస్త్య మహానుడు చక్రస్థాపన చేసినారండి. ఈ కలియుగం అయిన తర్వాత కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్ల 2 కారణాలు, అభ్యాసము వైరాగ్యం. యావది నీకు తెలుస్తుందో ఆత్మతత్వం దాన్ని నిరంతరము అభ్యాసం చెయ్యి, అదైనాక వైరాగ్యం. వైరాగ్యం అంటే కళ్ళు మూసుకొని కొండలకి వెళ్ళిపోయేది కాదు, తిరుపతికి లేదా కైవారానికి వెళ్ళిపోయేది కాదు. యాడుంటావో ఆడే ఉండి ఆ సంసారంలో ఆ బిడ్డల్లో ఆ భార్యలనే వండుకొని అంటుకుండా బతికేది. పద్మపత్రం ఇవాంబస. ఆ వైరాగ్యంతో నువ్వు బతికిండావంటే నీకే మనస్తత్వానికంటే పైకి పోయి బుద్ధితత్వము. బుద్ధితత్వం అంటే ఇంకేమీ కాదండి, ఇంగ్లీష్లో ఇంట్యూషన్ అంటారు. ఇంకొక పదం ఏమిటంటే దానికి వివేకం. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో. ఎన్ని ఎకరాలన్నా సంపాదించు, ఇంకెంతన్నా సంపాదించు, ఇక్కడ ఇడిసిపోవాల్సినది కానీ అక్కడ రాదు. అది వివేకము. అలెగ్జాండర్ కథ నేను చెప్తా ఉంటాను. ఈ దేశాలంతా పాడు చేసుకొని వాపస్ పాయినంట, ప్రపంచమంతా గెలుచుకో ఉన్నాడంట, మరుభూమిలో పోతా ఉన్నాడంట. మరుభూమిలో పోయినప్పుడు ఎక్కడ పోయినా లోట నీళ్లు తాగలేదంట, సిక్కలేదంట. అప్పుడు సేవకులకు చెప్పినంట, రే అక్కడ పోండరా ఇక్కడ పోండరా, వాళ్ళు దిక్కులు ఎదుగుతారు. ప్రపంచం గెలుచుకో ఉన్నాడు, తాగేకి 1 గ్లాస్ నీళ్ళు సిక్కలేదు. పాయా 3 దినాలు పాయా నీళ్ళు లేకుండా వానికి అనిపించా, ఇంక నేను భూమికి బరువు అవుతా ఉన్నాను, సావుకు దగ్గర అవుతా ఉన్నాను అని. అప్పుడు అనిపించినట్టు, రే నేను ఎట్లా చచ్చిపోతాను, మన దేశానికి తీసుకుపోతా ఉన్నారు, నా శవముని కట్టండా, పాడి కట్టండా, చేతులు మాత్రం అవతలకిడండా. ఈ ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ పొయ్యేతడు ఉత్తు చేతుల్లో పోతా ఉన్నాడు అని ప్రపంచానికి తెలియని. కాబట్టి మానవత్వానికి, ధర్మానికి, ధర్మ సంరక్షణానికి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణమవుతుందో, అధర్మం తాండవమాడుతుందో, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, అందుకోసం పుడతాను అన్నట్లుగా ముందర మనస్తత్వం కంటే పైకి పెరిగిన వాళ్ళు కావాలా, బుద్ధితత్వం పెరిగిన వాళ్ళు కావాలా. 6వ ఉపవంశం వస్తుంది. ఇప్పుడు 5వ మహావంశం యొక్క 5వ ఉపవంశం జరుగుతూ ఉందండి. కాబట్టి ఇప్పుడు మనస్తత్వమే పెరుగుతుంది. ముందర 6వ మహావంశం వస్తుంది. ఆ 6వ మహావంశంలో బుద్ధితత్వానికి ఎరిగినట్లుగా, అంటే అందరూ సోదర సోదరీమణులు, అక్కడ ప్రీతి, ప్రేమ, సద్గుణము, దయ, వాత్సల్యము, క్షమాగుణము అన్నిటికంటే పెద్దది. క్షమాగుణము, అహింస, సహనము, ఓర్పు, ఇటువంటి గుణాలు ఉండేట్లా మానవులు వస్తారంట. వాళ్ళు ఇంట్యూషన్ బుద్ధితత్వంతో పెరిగింటారంట. అక్కడ గింజలు ఇంత మాత్రం సత్సంగం చేస్తే తక్షణం వాళ్ళు ఆత్మతత్వం కనుక్కుంటారంట. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను ఎంత చెప్పుకున్నా, ఎంత కొట్టుకున్నా, ఈ కాంపౌండ్ దాటిన తర్వాత భలే బాగా చెప్పిన మాటలో ఇవేం జ్ఞాపకం లేదే అనిపిస్తుంది. ఇంటికి పోయేపట్టుక ఊరికే పై వస్తేమన్నా, ఇంట్లో ఏమన్నా అమ్మేమన్నా, అమ్మ అంటే తెలుసు కదా, ఆయమ్మ సహనంగా ఉంటే సరిపోయా, లేకుండా పోతే ఇదంతా ఈటికే పోతుంది మనకి. ఎలా అంటే ఆయమ్మకు పెరిగిండేది మనస్సే, మనలో ఉండేది మనస్సే. బుద్ధితత్వం ఉంటే మా యజమాని పొద్దు సంస్కారం ఇచ్చేట్లా సత్సంగానికి పోయి వచ్చిన్నాడు అని తెలుసుకున్నాను. పెరిగిండ్లా, ఇంకా అంత పెరిగిండ్లా, నేనే పెరిగిండ్లా. ఇంక నా భార్యతో నేను వాళ్ళు తిట్టుకోవాలప్ప, పాపము ఆయమ్మ ఒక జీవినే కదా, ఒక బిడ్డే కదా, ఎందుకు ఈ తత్వం తెలాలంటే నీకు బుద్ధితత్వం రావాలా. ఆ బుద్ధితత్వం ఉండేట్లా వాళ్ళు పుడతారు. ముందర రాబోయే జన్మలో 600 సంవత్సరాలు అని చెప్పిండ్రి. ఈ మాట చెప్పి అప్పుడే 100 ఏండ్లు అయిపోయినాయి. ఇంకొక 450 సంవత్సరాల్లో అట్లా బుద్ధితత్వం మెరిగిండేట్లా ఆ సత్యయుగముని వీళ్ళు బ్రహ్మకుమారి ఈశ్వరి విద్య వాళ్ళు అనుకుంటా ఉన్నారు కదా, ఆ సత్యయుగమునే మనోళ్ళు ఏమంటా ఉన్నారప్ప అంటే 6వ ఉపవంశములో అటువంటి సద్గుణాలు ఉండే దైవీ లోకం పుడుతుంది. అక్కడంతా ఇంకొకరికి దాన ధర్మాలు చేసేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు, మత్సర గుణం లేనివాళ్ళు, రాగద్వేషాలు లేనివాళ్ళు, కామ క్రోధాది అరిషడ్ వర్గాలు లేనివాళ్ళు పుడతారంట. వాళ్ళు మనస్సు ఎక్కువగా ఉండి బుద్ధితత్వం ఎరిగిన వాళ్ళు అవుతారంట.
వాళ్లకు కావలసి ఉండే గింజలు సెల్లేకి అడియార్లో ఋషులు మునులు కొమ్మకి రెమ్మకి వచ్చి ఇప్పుడు తపస్సు చేస్తూ ఉండారంట. మన సొసైటీ స్థాపించే మౌర్యులు, కుతుమీలు, జ్వాలకూల మహర్షులు, వెనిషియన్ గురువులు, అగస్త్య మహర్షులు వీళ్ళందరూ కూడా అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారంట అడియార్లో. వాళ్ళకి సంబంధించినట్లు వీళ్ళు కూడా చెప్తారు, ఇట్ ఈజ్ అవర్ హోమ్ అని బిసెంట్ అంటుంది, ఇది నా ఇల్లు అంటుంది. జిడ్డు కృష్ణమూర్తి జన్మ అనుకున్నారు థియోసాఫికల్ సొసైటీ ఇసిపెట్టిపాయా అని ప్రపంచమంతా తిరిగి వస్తాడు, నా బిడ్డ ఇతాకొచ్చి కొన్నాళ్ళు ఉండి అని చెప్పి అంత దూరంలో వసంత మహల్ అని చెప్పి సంపాదించిచ్చింది వసంత విహారని అనిపిసంటూ తన మానసిక పుత్రుడైన జిడ్డు కృష్ణమూర్తికి ఆయన అంటాడు, నేను ప్రపంచమంతా తిరిగినాను. అమెరికాలో ఒహాయో అనే ఒక ప్రదేశం ఉందండి, 2000 ఎకరాలు ఇచ్చిన్నారు జేకే ప్రతిష్టానానికి, జిడ్డు కృష్ణమూర్తి ప్రతిష్టానానికి. కానీ అక్కడ ఉండలేదండి ఆయన. ఇంగ్లాండ్లో ఇచ్చినారండి, ఆస్ట్రేలియాలో ఇచ్చినారండి, న్యూజిలాండ్లో ఇచ్చినారండి. జిడ్డు కృష్ణమూర్తి ప్రతిష్టానాలు ఎక్కడెక్కడో ఉన్నాయి. కానీ ఆయన అంటాడు, ఇక్కడికి వచ్చాను, అమ్మ ఒడిలో కూర్చున్నట్లుగా అనిపిసెంట్ దగ్గర కూర్చో ఉన్నాను, నాకు ఈ అడియార్కి వస్తే కలిగే ఆనందము ఇడీ ప్రపంచమంతా కలిగినా లేదు అంటాడు జిడ్డు కృష్ణమూర్తి అండి. రెండో కృష్ణ పరమాత్ముడు అనుకోవచ్చు ఆయన్ని, అటువంటి సాధకుడు. ఇంకా శ్రీరామ్ గారుని ఈ రాధాబర్నేరు అంటే ఈ ఆశ్రమాన్ని అక్కడ ఒక రాయేసి ఉద్ఘాటన చేసి లోపల ధ్యాన మందిరం స్టేషన్ చేసిపోయిందండి. ఈ లాస్ట్ ఫోటోకి పక్కలో ఉంది రాధాబర్నేరు అని. గురువు గారి సంకల్పం అండి, అబ్బా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వచ్చి ఉద్ఘాటన చేసిపోవాలి, అట్లా ఆశ్రమం కడదాము అని అనుకోండి. పుణ్యాత్ముడు ఆ ఫంక్షన్లో తండ్రి లేకపోయా, కానీ ఆ తల్లి వచ్చి ఉద్ఘాటన చేసి ఇక్కడ ఈఎస్ను కూడా ప్రారంభం చేసిపోయినండి. ఆ రాధాబర్నియర్ తండ్రి ఆ సీతారాం నీలకంఠ శ్రీరామ్ ఆ శ్రీరామ్ అంటాడు, అడియారు బరీ చెట్లుండే పుట్లుండే భూమి కాదు, అది చైతన్య క్షేత్రము, అది తపోక్షేత్రము. అక్కడ మ్యాగ్నెట్ ఉంది, మ్యాగ్నెటిజం చేస్తుంది. అది అంటే మనతో ప్రేరణ కలిగిస్తుందంట. రే నువ్వు నిస్వార్థుడుకా, రే నువ్వు సేవ చెయ్యి, రే సత్సంగాలు చెయ్యి, దైవీ కార్యాలు చెయ్యి, జనాలకు మంచి చెప్పు, ఎవరెవరు అజ్ఞానంలో ఉండారో వాళ్ళకంతా జ్ఞానం కలిగించు. ఏ బిడ్డలకు చదువు సంస్కారం లేదో అక్కడ పోయి ఆ ఊర్లలో చదువు సంస్కారం చెప్పు, ఆ బిడ్డలకు జ్ఞానం చెప్పు, బుదికే చెప్పు, ప్రీతి చెప్పు, ప్రేమ చెప్పు, వాత్సల్యం చెప్పు, దయాగుణం చెప్పు. కంపాషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ దయాగుణాలు చెప్పు, ఇవి నువ్వు చెయ్యి. వీళ్ళందరూ పుణ్యాత్ములు. రాధాబర్నేర్ కావచ్చు, మన కోట్స్కి మనకేమి ఈ సత్యకామకు సంబంధం అంటే రాధాబర్నేర్ పక్కలో ఉన్నాడు. ఆయనేనండి విశ్వనాథ రాజు గారి చేతికి మన లాడ్జ్ కావాలంటే మనకు ఒక సర్టిఫికెట్ కావాలండి, దాన్ని ఇచ్చిండేవాడు కోట్స్ అండి, సైన్ పడిందండి. ఈ మేకి 50 సంవత్సరాలు అవుతుందండి. సత్యకామాన్ని శ్రీనివాసపురము టౌన్ హాల్లో గురువు గారు విశ్వనాథరాజు గారు 7 జనమును పెట్టుకొని ప్రారంభం చేసి కదా ఆనాడు హై స్కూల్ మేస్టర్గా తానుండి, ఆ దినము ఈ మేలో వస్తుందండి. 50 సంవత్సరాలు సువర్ణ మహోత్సవం అండి మన సత్యకామకి, సువర్ణ మహోత్సవం, గోల్డెన్ జూబ్లీ. ఆ కోట్స్ మన లాడ్జ్కి సైన్ చేసి దీనికి చార్టర్ ఇచ్చిండే మహానుభావుడు ఆయన. అది ఎట్లా బల సమాషదే. ఇవంతా ఫీల్ కావాలండి, ఆనందమైపోతుంది. ఏం తెలిసిన, మన సత్యకామ ప్రారంభమైంది 1975, 1975. థియోసాఫికల్ సొసైటీ ಸ್ಥಾಪನೆ ಅయింది 1875. ಶತಮಾನೋತ್ಸವ 100 ವರ್ಷದ ನೆನಪಿಗೋಸ್ಕರ ಶ್ರೀನಿವಾಸಪುರದಲ್ಲಿ ಸತ್ಯಕಾಮ ಪ್ರಾರಂಭ ಆಯಿತು. ఇవంతా మనం కొమ్మలు రెమ్మలు, లాడ్జ్లు, బెంగళూరులో ఫెడరేషన్, నేషనల్ సెక్షన్ కాశీలో, ఈ కొమ్మలు రెమ్మలంతా నేరుగా మాన్లో ఉన్నాయండి. ఆ మాన్ ఏమిటంటే అడియారండి. అందుకే అడియారిని మరిమాను అంటారు. పుణ్యక్షేత్రం అండి. ముందర భూలోకానికి, యావత్ ప్రపంచానికి, ఈ పొద్దు రేపు కాదు, ఇంక రాబోయే సహస్రమానాలకి అడియారులో ఉండేట్లా ఆ ఆకర్షణ శక్తి, గుప్త శక్తి, రహస్య శక్తి, ఈ ప్రపంచానికి కావాల్సి ఉండే దైవీ లక్షణాలు కావాల్సి ఉండే పురుషుల్ని తయారు చేసి
నిస్వార్థ వ్యక్తులకి ట్రైనింగ్ చేసే వర్క్షాప్ అడియార్. మీరు వర్క్షాప్ అంటే గాడీలు ఎత్తుకొని పోయి ఎవరికో ఇస్తారు కదా, అది అనుకోవద్దంట. మనుష్యుల మనస్సుని, మనుష్యుల బుద్ధిని, మనుష్యుల మేధాశక్తిని, మనుష్యుల బుద్ధిశక్తిని తయారు చేసే ఆ ఆత్మనిర్భరమైన స్థలం అది అడియార్. అటువంటి అడియార్లో పుణ్యాత్ములు ఎందరో తపస్సు చేసినారు. యోగి లెడ్బీటర్ దేశ విదేశాలు తిరిగి అతాకొస్తే ఆ మాండ్లు, చెట్లు, వృక్షాలు అక్కడి నుంచి ఇట్లనే ఉంటారు. ఏమింటే చెట్టు చెట్టుకు, మాను మానుకు, కొమ్మ కొమ్మకు, ఆకు ఆకుకు ఋషులు ఉన్నారంట అడియార్లో. లెడ్బీటర్ వచ్చినాడు, యోగి వచ్చినాడు. యోగి భగవద్గీతలో ఉందండి, 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో ఉండే యోగి నాకిష్టము, జ్ఞాని నాకిష్టము, భక్తుడు నాకిష్టము అనే ఆ భక్తుని లక్షణము, యోగి లక్షణము, జ్ఞాని లక్షణము. యోగి లెడ్బీటర్ అతకొస్తే అడియారు లేని చెట్లంతా దిగువకు వంగి ఆయనకు స్వాగతం ఇస్తాయంట. దీన్ని గురువుగారు చెప్తూ ఉండేవాళ్ళు, విశ్వనాథ్ రాజు గారు. ఆనందమయ్యేది మాకి. ఇదంతా అర్థం చేసుకోవాలండి. ఇంకా తెల్లవారు నేను చెప్పినట్లు ఆ మహాతల్లి సత్యానికై ప్రాణమిడిసిన ఆ కాలము అనిబిసెంట్ ఉంది కదా, ఈ అనిబిసెంట్ పూర్వజన్మ బ్రూనో. నేను ఆ మాట పొద్దున్నే మీకు చెప్పలా. అనిబిసెంట్ యొక్క పూర్వజన్మలో ఇప్పుడు మగవాళ్ళుగా ఉండేవాళ్ళు ఆడవాళ్ళుగా పుట్టింటారు, ఆడవాళ్ళుగా ఉండేవాళ్ళు మగవాళ్ళుగా పుట్టింటారు. ఇది పునర్జన్మ సిద్ధాంతంలో వస్తుంది. అదంతా చెప్పాక నాకు ఇప్పుడు సమయం లేదు. మన థియోసాఫికల్ సొసైటీ సాహిత్యంలో ఇదంతా నిమిడీకృతంగా ఉన్నది. కనుక ఆ అనిబిసెంట్ యొక్క పూర్వజన్మ బ్రూనో 1600లో ఫిబ్రవరి 17వ తారీఖులో జీవంతముగా అగ్గిపెట్టి కాల్చిన రోజు. లెడ్బీటర్ పుట్టిన రోజు ఫిబ్రవరిలో 1847లో. ఆల్కాట్ మొదటి స్థాపకుడు, అంతిమైన 1907. జిడ్డు కృష్ణమూర్తి గారు 1986 ఫిబ్రవరి 17న స్థూల శరీరం విడిసిన రోజు. ఇవన్నీ సేరి అడియార్ దినాచరణ జరుగుతుంది. ఈరోజు ప్రపంచమంతా అడియార్ ధ్యానం చేస్తారు, తపస్సు చేస్తారు. శక్తి సంపన్నమైన వాళ్ళ భావాల్ని అడియారు పుణ్యక్షేత్రంగా ఉండి ప్రపంచానికంతా ఈ ఆధ్యాత్మిక శక్తిని, దైవీ శక్తిని, యోగ శక్తిని పంపించి నిస్వార్థంగా ఏ ఆశ్రమం, ఏ మఠము, ఏ పీఠము కష్టపడతా ఉందో బీదుల కోసము, సాధుల కోసం వాళ్ళకంతా మంచిది కావాలా అని అక్కడ ఋషిమునులు తపస్సు చేస్తూ ఉన్నారంట ముందు రాబోయే యుగానికి. అటువంటి పుణ్యక్షేత్రము అడియార్ క్షేత్రము. అడియార్ క్షేత్రంలో అనేకమైన ముఖ్య కట్టడాలు ఉన్నాయి. అందులో వీళ్ళు పెద్దోళ్ళు చాలా మందివి సమాధులు అక్కడ ఉన్నాయి. వేరే వాళ్ళు వస్తే కుసునుకొని లేసిపోయేట్లా జగాలు ఉన్నాయి. ముఖ్యంగా హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఉంటారండి అనే తెల్లవారి మేడం గారి విచారంలో వస్తూ ఉండేది. ఏమప్ప అంటే అనేక మంది పెద్దలకి గురువులు, ఋషులు, మునులు, కుతుమి, మౌర్యులే పత్రాలు రాసేవాళ్ళంట. వాళ్ళు వచ్చి అక్కడ దర్శనమిచ్చి పోయినారు. అంతేకాక హెడ్ క్వార్టర్స్ హాల్లో మౌర్య కుతుమీలు వచ్చినప్పుడు వీళ్ళు అడుగుతారు, ఈ ప్రపంచంలో కలియుగంలో మీరు వచ్చిపోయా అంటే ఎవరైనా నమ్ముతారా? దేవుడు వచ్చిండా అంటే, గురువులు వచ్చిపోయారంటే నమ్ముతారా అంటే, ఇందా ఈ పేటా తీసుకొని చెప్పి పేటా ఇచ్చిపోయినారు. ఆ పేటా ఇప్పటికీ కూడా మీరు అడియార్లో చూడొచ్చండి, దయపెట్టి పైరాండి, కనుక్కోండి ఈ విచారాలు. ఇటువంటి పుణ్యక్షేత్రమైన, శక్తి సంపన్నమైన, ఆధ్యాత్మిక శక్తి సంపన్నమైన అడియార్ దినాచరణ ఫిబ్రవరి 17వ తారీఖు. మనము ముందుగా 1వ భానువారం ఎప్పుడూ చేస్తాం కనుక ఆ సత్సంప్రదాయంతో దీన్ని నడిపిస్తూ ఉన్నాం. గురువుగారు అంటా ఉండ్రి 2వ అడియార్ క్షేత్రం కావాలప్ప అని. ఇప్పుడప్పుడే కర్ణాటక రాజ్యంలో మన శ్రీనివాసరానికి మంచి పేరుంది. అబ్బా నిస్వార్థమైన కార్యము శ్రద్ధాభక్తిగా చేస్తూ ఉన్నారు నెల అని చెప్పి. మీ అందరికీ నేను నమస్కరించి కోరేది ఏమిటంటే, ఇందరు పెద్దలంతా అక్కడికి పనిచేసినారు. మన విశ్వనాథ రాజగురు గారు అక్కడి నుంచి శక్తి సంపన్నుడై మనకి ఇంత ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చినాడు. ముందరు కూడా ఇది నాది నీదే అనే తేడా లేకుండా ఇడీ ప్రపంచవ్యాప్తంగా ఈ శక్తిని మనము పంపించాలంటే మనం అందరూ సాధకులు కావాలండి. నిస్వార్థంగా శక్తి ఉన్నంతండి, శక్తి ఉన్నంట ఈవుగా సంస్థకి మనం అందరూ కష్టపడి పరిశ్రమ వేసి నిస్వార్థంగా ఎందరో అనేవాళ్ళు. పాపం శ్రీరామరెడ్డి గారు పైడిసరి భైరవేశ్వర స్థాపక కార్యదర్శి శ్రీరామరెడ్డి గారు ఆయన అనే, ఏమయ్యా
ఆర్వీఆర్కి ఎంత పనిస్తున్నాయా? శరీరం లేని ఎముకలంతా నరాలంతా ఎండిపోయే వరకు ఉపన్యాసాలు ఇప్పిస్తే మీరెవరూ తయారు కాలాది అనేవాడు ఆ పుణ్యాత్ముడు. అంతేకాక ఆ మనిషి ఇంకొక మాట అనేవాడండి, ఎంత పెద్ద మాటో గొప్ప మాటో. లేదయ్యా, మంచి మంచి రాజ్యాలే వేలారు వేలు వేలు రాజులు అన్నట్లు ఈ తాలూకులో ఎందరో మహానుభావులు, పెద్ద పెద్ద మనుషులు, రెడ్లు పటేళ్ళు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి, మినిస్టర్లు అయ్యి, ప్రతినిధులు అయ్యి, ఏమేమో అయిపోయి. అదొకటి కట్టిరి, ఇదొకటి కట్టిరి, దీంట్లో కమిషన్లు, దాంట్లో రోడ్లు, దాంట్లో అన్నీ చేసుకొని పోయిరే. కానీ ఆర్వీఆర్ అనే ఒక మహాత్ముడు ఒక ఆధ్యాత్మిక స్థానము చేసి ఆశ్రమం చేసి పాయి కదయ్యా. అది ఎంత గొప్పది తెలిసినా అదయ్యా దైవ కార్యము, దేవుని కార్యము, దేవుడే చేసినట్లు చేసిపాయా అని ఆయన ఎవరు గౌరవించినో లేదో ఆర్వీఆర్ విచారం అంటే దిగులుపడి ఆయన కాళ్ళకు నమస్కారం చేసేవాడు. రే, దీనికంతా నువ్వు కట్టయ్యా, నేను సిమెంట్ ఇస్తానని చెప్పి ఈ గోడకి అయ్యేంత సిమెంట్ ఇచ్చినవాడు, ఈ జాగాలో ఒక కుంట ఇచ్చినవాడు నిస్వార్థుడైన ఆ శ్రీరామరెడ్డి. ఆయన గురించి ఆర్వీఆర్ ఒక మాట అంటా ఉండే, ఏమని తెలిసిన, శ్రీరామరెడ్డికి ఆ శక్తి ఆలోని తెలిసినవయ్యా, ఆయన నిస్వార్థుడు, పెద్ద బుద్ధిశక్తి ఉండేవాడు కాదు అనుకోవచ్చు, కానీ స్వార్థానికి పెట్టుకోకుండా దుడిసి కాబట్టి ఇప్పుడు సమస్తాతో నిలిపాడు. పుణ్యాత్ములు ఈ పెద్దల మధ్యంలో ఉడుతు పిల్లాకట్లు చేరుకొని నేను వాళ్ళు సేవ్ చేసుకునేవాడు, అంతేగాని ఇందులో మంది ఏమీ లేదు. అటువంటి అడియార్ పుణ్యక్షేత్రంని ఈ పొద్దు మనం అందరూ కూడా ఈ జాగాకు తెచ్చేకి సాధ్యముంది. దీన్ని ఉత్తరోత్తరము నిత్య నిరంతరముగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రమై ఒక సాంత్వనమిచ్చే, ఆధ్యాత్మిక సాంత్వనమిచ్చే, ఎవరో నొప్పి కలిగిండేట్లా వాళ్ళు వచ్చి ఈ మాటలు చెప్పుకొని, ఈ పుస్తకాలు చదువుకొని ఇక్కడ ఒక మంచి లైబ్రరీని చేద్దాం, మంచి సత్సంగాలు నడిచేట్లుగా చేద్దాం. మీరందరూ కూడా దీనికి జోడించాలని ప్రార్థన చేస్తూ ఈ అడియార్ దినాచరణే విచారం ఏమోపంటే ఇట్లా చేస్తూ అక్కడ శక్తి సంపన్నం కావాలని మనం ప్రార్థన చేసేది. సమయ సందర్భం వచ్చినప్పుడు తప్ప ఈ పుణ్యక్షేత్రం చూసుకొని వచ్చేది. వాళ్ళు తయారు చేసిండేట్లా తీసాకల్ సొసైటీలో ఉండేట్లా పుస్తకాలను చదివేది, సాధ్యమైనంత అర్థం చేసుకునేది, అర్థం చేసుకునేంత జీవితంలో అనుష్ఠానం చేసేది. అనుష్ఠానం చేసిన తర్వాత నీ శక్తి కొద్దీ, ఈనాడు 2 కార్యకర్తలు 5,000 ఇచ్చి 10,000 నడిపిస్తున్నారండి. అలా మేము 12 ఏళ్ళు వెనక, 12 సంవత్సరాల వెనక ఏం పెడతామో ఆ ప్రకారం నడిపించుకొని పోతా ఉండేమే, కానీ ఈ పొద్దుటికి ఎక్కలేదు తగ్గలేదు. అట్లా ఇక్కడ కావాల్సి ఉండే విచారాలంతా మనం అందరూ కూడి నెలకు ఒక దినము ఈ సత్కార్యాలు చేసుకొని పోయేదానికి ముఖ్యమైన ప్రేరణ అడియార్ నుంచి మనకు కలుగుతూ ఉంది. ఇదే కాక అక్కడి నుంచి ఎవరు ఏమేమి స్థితిలో ఉండారో ఆ స్థితి నుంచి వికాసమయ్యి ఏమీ తేడా లేకుండా, అంటే జాతి కానీ సంస్కారం కానీ లేదా ఆడామగా తేడా కాలని కులలింగ భేదాలు కానీ లేకుండా మనమందరూ ఆత్మోద్ధరణ చేసేదానికి, భగవంతుని సాన్నిధ్యం చేసేదానికి సాధ్యముందనేట్లా ఒక మహత్తరమైన ఉద్దేశాన్ని పెట్టుకొని ఈ సొసైటీ, ఈ లాడ్జ్ని గురువులు, పెద్దలు, జీవన్ముక్త గురువులు స్థాపన చేసినారు. అటువంటి విచారము ఇడీ ప్రపంచవ్యాప్తంగా ఉంది పొద్దు అడియారు. ఎందుకంటే ఒక ధర్మం అయితే ఒక దేశంలో ఉంటుంది, ఒక ప్రాంతంలో ఉంటుంది. కానీ బ్రహ్మ విద్యా సమాజం థియోసాఫికల్ సొసైటీ అనేది అమెరికాలో ఉంది, దక్షిణ అమెరికాలో ఉంది, యూరోప్లో ఉంది, ఆఫ్రికాలో ఉంది, ఏషియా ఖండంలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, న్యూజిలాండ్లో ఉంది. భూగోళం అంతా పరివ్యాప్తమైంది. ఎందుకంటే బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. బ్రహ్మ, ఆత్మతత్వ, ఈశ్వర ఈయన్ని ప్రచారం చేసేది, తెలుసుకునేదే బ్రహ్మ విద్యా సంఘము, బ్రహ్మజ్ఞాన సంఘము లేదా థియోసాఫికల్ సొసైటీ. కాబట్టి ఈ ప్రపంచమంతా వ్యాప్తంగా ఉంది. ఇటువంటి సొసైటీకి మనమందరూ కూడా పెద్ద పెద్ద గురువులు, ఋషులు దీంట్లో మనకు ప్రేరణ కలిగిస్తారు. పోతేనే తెలిసేది, దాన్ని అర్థం చేసుకుంటేనే తెలిసేది. అనుష్ఠానం చేస్తా పోతే ఒక విషయం నువ్వు తెలుసుకుంటే వేరే విషయాలు నీకు అర్థమవుతా పోతాయి. ఇటువంటి పెద్ద రహస్యాలు కలిగిన ఈ పుణ్యక్షేత్రం చాలా బాగా కావాలా అని గురువుల సంకల్పం ఏముండా దానికి చేతులు కలిపి నడుము బిగించి మనమందరూ మందంతా ఇడేసే పని లేదండి. కానీ ఈ క్షేత్రం పెరగల్లా అనేది నెల నెల బాగా సత్సంగాలు జరిగేది, ఇక్కడ పూజా విధులు జరిగేది, ఏం సాధ్యమైతే ఒకంత వ్యవస్థ చేసేది. దీనికి మనకి శక్తి కొలిది సాయం చేసేకి సాధ్యమవుతుంది. ఇటువంటి పుణ్యదినం అడియార్లో ఉండే జీవన్ముక్త మహానుభావులు, ఆ ఋషిమునీశ్వరులంతా మన కుటుంబాలకి మంచి సన్మార్గం కలిగించాలా అని, ముఖ్యంగా ఆత్మోద్ధరణ చేసుకునే ఆధ్యాత్మిక మార్గము మన అందరికీ ఒక ఆ స్పర్శను కలిగించాలా అని చెప్పి ప్రార్థన చేస్తూ
మీ అందరికీ కూడా అటువంటి ఆత్మాన్వేషణ కలిగించుకునేట్ల శక్తిని గురువులు ప్రసాదించాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఎంతో శ్రద్ధాభక్తిగా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు. తర్వాత ఈనాటి కార్యకర్తలు కూడా రమేష్ ఇద్దరా ఇల్లమ్మా ఇంకా 2 ప్రకటనలండి. ధైర్యం చేసి దయపెట్టి చెప్తా ఉన్నాను, అర్థం చేసుకోండా. సదా ప్రతీ నెల 1వ భానువారం ఉంటుంది. నేను ఈరోజు తెల్లవారు కూడా చెప్పినాను, 200 పత్రికలు కొట్టిస్తాం. దయపెట్టి 1, 2, 3 తీసుకొని పోయి ఇంకొకరికి ఇవ్వండి. ఇది నిస్వార్థ సంఘం, ఎవరికి ఇక్కడ స్వార్థం లేదు. అందరూ వచ్చి దీన్ని నడిపించుకొని పోవాలని చెప్తూ ముందర నెల ఒక విశేషం ఉందండి. దీన్ని మనకి ప్రసాదించిన విశ్వనాథరాజు గురువు గారు భౌతిక శరీరం విడిచి 15 సంవత్సరాలు